ఓం గంగణవదయ నమ ఆయన సరస్వతి నమ దుర్గాయ నమ గాయత్రి పరంబేకాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశనం జ్యోతిష్యం వాసిస్తాను. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉండబోతుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే జూలై మాసం ప్రధానంగా పక్ష ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాజయోగ కారణం అంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ బృహస్పతి అతిచారంలో మార్పు రాజయోగ కారకుడిగా శుక్రుడు బుధుడు కలిగితో పాటు కర్కాటక రాశిలో కలిపి జరుగుతుంది. బుధ భగవానుడంతా కూడా తిరోగమనంతా కూడా కర్కాటక రాశి నుంచి మిథున రాశికి సంచారం చేయడం వల్ల రాజయోగ కారణం. శుక్రుడంతా కూడా మార్పు చెందడం వల్ల ప్రధానంగా చూసుకుంటే జూలై మాసంలో ప్రధానంగా శుక్రుడు సింహరాశులు కేతుతో పాటు కలిక, మరి చంద్రుడు కేతువు మరియు ఇక్కడ చూసుకుంటే శుక్రుడి యొక్క కలిక కూడా జరుగుతుంది. బృహస్పతి చంద్రుడి కలిక అంతా కూడా గజకేసరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం. విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించిపోతుంది. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ప్రధానంగా వివిధ రాశుల వాళ్ళకి మేషాది రాశి వాళ్ళకి ప్రధానంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల, తిరోగమనం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇక జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా జాతకరీత్యా జన్మ జాతకాన్ని మీరంతా కూడా ప్రతినిత్యం కూడా జ్యోతిష్ సిద్ధాంతంతో విశ్లేషణ చేయించుకొని దానికి పరిష్కారం ఆచరించడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అనుకూలత పెరుగుతుంది. జాతకరీత్యా ఉన్న గ్రహాల యొక్క అనుకూలత ప్రభావం వల్ల జీవన విధానం అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ శని భగవానుడు అంతా కూడా మీన రాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతున్నారు. ప్రధానంగా భగవానుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలోంచి మరి కర్కటక రాశి ప్రవేశం చేయడం అనేది రాజయోగ కారణంగా జరుగుతుంది. ప్రధానంగా రవి బుధ కలియిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం రాజయోగ కారణంగా మారుతుంది. ప్రధానంగా విశేషమైన యోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. రాజయోగ కారకుడైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి ఇవ్వబోతున్నారు. ప్రధానంగా నవగ్రహ స్తంభంలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశుల వాళ్ళకి ఇవ్వబోతున్నాయి. కావున మీరంతా కూడా ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి అభిషేకం చేయించడం, తెలదానం చేయడం, ప్రధానంగా గోమాత సేవ చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటూ ఉంటారో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పక్ష ఫలితాల భాగంగా సూర్య గ్రహం అంతా కూడా మార్పు, రవి గ్రహం అంతా కూడా మార్పు చెందుతుంది. మిథున రాశిలో అంతా కూడా నుంచి ఇక్కడ కర్కాటక రాశి మార్పు చెందడం వల్ల రాజయోగ కారణంగా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ శుక్రుడు, అంగారకుడు మరియు బృహస్పతి అనుకూలత వల్ల వివిధ రాశుల వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడి యొక్క యోగకరమైన స్థానాన్ని బట్టి మీకు అంతా కూడా మార్పులు జరగడానికి, కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా బీద వాళ్ళకు అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి. గ్రహస్థితులంతా కూడా కాలసర్ప దోషంలంతా కూడా స్తంభంలో ఉంది. కావున మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. జాతకరీత్యా అంతా కూడా యోగకరంగా ఉందా. వృత్తి వ్యాపార ఉద్యోగులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఇవ్వబోతున్నాయి అని సంపూర్ణంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. రాజయోగ ప్రాప్తి అంతా కూడా ఇవ్వడానికి మీకంతా కూడా ఎటువంటి పరిష్కారం కావాలి. మీకంతా కూడా మీ జన్మజాతకంలో ఉండే దోషాలకంతా కూడా దత్తనాడి ప్రకారంగా గోచారించే మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా దత్తనాడి ప్రకారంగా మీ జన్మజాతకం ప్రకారంగా అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. కావున మమ్మల్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకుంటే గనక వివిధ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాల కోసం కావచ్చు, స్థిరాస్తి కోసమైనా కావచ్చు, మీకంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి కోసమైనా కావచ్చు, ఏ వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయని చెప్పేసి కావచ్చు, జాతకరీత్యా యొక్కరమైన జీవితం కోసమైనా కావచ్చు, ప్రధానంగా విదేశయాన యోగం కోసమైనా కావచ్చు, ప్రతి రీత్యానికి తనకంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున మీరంతా కూడా స్క్రీన్ కింద కనబడే నెంబర్కి అంతా కూడా ఫోన్ నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి, కన్సల్ట్ చేయండి. తద్వారా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకంతా కూడా మంచి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. మీనరాశి జాతకులకి జూలై మాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా అత్యంత యోగకరమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పంచమస్త బృహస్పతి యోగం, వివాహాది శుభకార్యాలు నెరవేరుతుంటాయి. మంచి సంబంధం అంతా కూడా మీకు దొరకడం జరుగుతుంది.
మాసంతంలో మంచి శుభవార్త వింటారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి ఉచ్చస్థానంలో మార్పు, రాజ్యశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, శ్రీకృష్ణ దేవాలయంలో మీరంతా కూడా తులసి మాలతో లభించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రుక్మిణి కళ్యాణం ఆచరించిన వాళ్ళకి శీఘ్రమైన కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం మీరు అనుకున్న విధానంగా ఉన్న అనుకూలవతి కన్య దొరకడం కానీ, మీకు మంచి వరప్రాప్తి కలగడం కానీ జరుగుతుంది. మంచి యోగకరమైన వరుడంతా కూడా సిద్ధించడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మాసాంతం కల్లా మీకంటా కూడా మంచి సంబంధం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ బృహస్పతి ఈ యొక్క గజకేసరి యోగంలో మార్పు చెందడం అనేది చంద్రభగవానుడు పాటు మీకంతా కూడా కలిగ జరుగుతుంది. కేంద్ర కోణాధిపత్యంలో ఉచ్చస్థానంలో పొందిన బృహస్పతి అంతా కూడా రాష్ట్రాధిపతి ఉచ్చస్థానం పొందినప్పుడు చంద్రభగవానుడితో పాటు కలిగి ఉన్నప్పుడు గోచారీత్య కూడా మీకు గజకేసరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. జాతకరీత్య కూడా గజకేసరి యోగం ఉందా లేదా చూసుకోవాల్సి ఉంటుంది. అప్పుడైతే కనుక మీకంతా కూడా అదృష్ట యోగం అంతా కూడా దివ్యంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. రుక్మిణి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ధనయోగ ప్రాప్తి అంతా కూడా విశేషంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు తామర పూలతో మల్లెపూలతో ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దద్దోజనం నివేదన చేయడం కానీ, గూడాన ప్రీతనాశని ఆవు పాలతో చేసిన బెల్లం పరవణాన్ని అంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా వినడం, ప్రతిరోజు కూడా 3 సార్లు కానీ 5 సార్లు కానీ సహస్రనామార్చన ఎవరైతే వింటూ ఉంటారో మీనరాశి జాతకులంతా కూడా జాతకరీత్యం ఉన్న దోషాలంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాటి శని ప్రభావాలు ఉన్నారు కావున మీరంతా కూడా కర్మదోష కారకుడుగా ఉంటారు. కర్మదోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలను దానం చేసుకోవడం, వెంకటేశ్వర స్వామి వారి తులసి మాలంతా ప్రకటించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారి ప్రతినిత్యం కూడా శనివారం, మంగళవారం, గురువారం, ఆదివారం రోజుల్లో మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళాచన పూజ చేయడం, ఆంజనేయ స్వామి వారికి 11 ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల హనుమతే శ్రీరామదూతాయ నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది. వారాహి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల శత్రుభయాల నుంచి బయటపడతారు. భూమి సంపద లభిస్తుంది, స్థిరాస్తి లభిస్తుంది. ధనయోగ కార్యక్రమం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ కారణం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః. జూలై మాసంలో మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గోచారీత్య మీకంతా కూడా విశేషమైన పరిష్కారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా పరమేశ్వరుడికంతా కూడా ప్రదోష కాలంలో ఎవరైతే చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో మరియు ఈ యొక్క దానిమ రసంతో అభిషేకం అంతా కూడా చేస్తుంటారు. విశేషమైన పుణ్యయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయాలి. పూర్వ జగన్నాథ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి, కోటి జన్మల పుణ్యప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వారాహి నవరాత్రుల్లో విశేషంగా సాత్వికమైన ఆరాధన ప్రధానంగా వీరంతా కూడా ఆరాధన చేసుకోవడం వల్ల గృహయోగ ప్రాప్తి, సంఘంలో గౌరవం పెరగడం కానీ, కీర్తి ప్రదేశాలు పెరగడం కానీ ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వార్తాలింగీన సమయ సంకేతాయ నమః, వారాహిదేవీన దండనాథాయ నమః అనే నామాలతో ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, వార్తాలి దేవికి మహాని అని జపాన్ని ఆచరించుకోవడం వల్ల వారాహిదేవి ఆరాధన వల్ల మీకంతా కూడా పుణ్యయోగం అంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. జాతక రీత్యా మీకంతా కూడా దోషాలంతా కూడా జన్మజాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది. మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున జాతక రీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. రాజయోగ ప్రాప్తి కోసం జాతకరీత్యా ఉన్న లగ్న చక్రము, నవాంశము, దశాంశం అంతా కూడా విశేషంగా విశ్లేషణ చేయించుకొని గోచార చక్రము దశ ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశలో యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా దత్తనాడి ప్రకారంగా, పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. నాడీ జ్యోతిష ప్రకారంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకోండి. తద్వారా పరిష్కారం పొందుతారు. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా వారాహిదేవి ఆరాధనతో భాగంగా వారాహి నవరాత్రులంతా కూడా ఆషాఢ మాసంలో తీర్చడానికి, జూలై మాసంలో అంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా కూష్మాణ దానం చేసుకోవాలి. తద్వారా బ్రాహ్మణత్వం ఎవరైతే కనుక వారాహిదేవి ప్రీతికరంగా మీరంతా కూడా కూష్మాణ దానం, తెల్ల గుమ్మడికాయని దానం చేస్తూ ఉంటారో
అఖండమైన శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రయత్నించడం కూడా మన్య సూక్త పారాయణం ఆచరించడం, ఈ యొక్క తమలపాక పూజ ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం, ప్రధానంగా మీరంతా కూడా ఎవరైతే కనుక కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో, వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేస్తున్న మేషాది ద్వాదశ రాశుల వల్ల మీరంతా కూడా విశేషంగా బృహస్పతి మార్పు వల్ల, శుక్రుడి మార్పు వల్ల, బుధ భగవానుడి మార్పు వల్ల వివాహాది శుభకార్యాలంతా కూడా మాసాంతంలో నెరవేరడానికి, కొన్ని రాసుల వాళ్ళకి బృహస్పతి యోగకరంగా అనుకూలత పెరిగిన వాళ్ళకంతా కూడా శీఘ్ర వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికత్తలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ మంత్రాం దత్తాత్రేయాయ అనే నామాన్ని ప్రతించడం కూడా జపాన్ని ఆచరించండి. గురుబలం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.